ఇప్పుడు చేస్తా. పేమెంట్ కట్టండి ఫస్ట్ అని చెప్తున్నాను. మీ పేరు మీద మొబిక్విక్ కంపెనీ ఉన్నట్టు పంపితే నేను పేమెంట్ ఆన్ ద స్పాట్ లో మొత్తం చేస్తా. నేనెందుకు పంపుతా నీకు కానీ ఇప్పుడు నీకు కంపెనీ చెప్పినావు కదా, లోన్ తీసుకున్నా ఇంట్లోకి ఇచ్చా అని చెప్పావు కదా, డాక్యుమెంట్ పంపు, నేను ఆన్ ద స్పాట్ లో టోటల్ పేమెంట్ చేస్తా మొత్తం. నువ్వు పిచ్చి సోది పెట్టాకని ఫస్ట్ పిచ్చి సోది నువ్వు పెడుతున్నావు. నా కంపెనీ నా ఇంట్లోకి ఇచ్చిన నువ్వు ఎందుకు తీసుకున్నావు? పిచ్చి క్వశ్చన్ కదా ఇది, పిచ్చి పుల్గా క్వశ్చన్ కాదు ఇవన్నీ. జాబ్ ఎందుకు ఇస్తున్నావు? నాకు చెప్పినావు నువ్వు జాబ్ ఇస్తున్నాను. నీకు ఎందుకు చెప్పాలి? నేను నీకెందుకు చెప్పాలి? నేను లోన్ తీసుకున్నది నీకెందుకు చెప్పాలి? నువ్వు తీసుకున్నావు, నా దగ్గర లోన్ తీసుకున్నావు కదా. నీ దగ్గర మీ ఇంట్లోకి ఇచ్చేవాను లోన్, నాకు నా ఇంటి దగ్గర ఇచ్చిన. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ గెట్ రవి ఛానల్కి. కొంతమంది రికవరీ ఏజెంట్లు కస్టమర్కి ఆన్ కాల్ రిటర్న్ చేస్తారు. పేమెంట్ చేస్తారా లేదంటే మీ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేయమంటారా, మీ ఫ్యామిలీ మెంబర్స్ కాల్ చేయమంటారా? సో అలాంటి వారిని ఏ విధంగా హ్యాండిల్ చేశానో ఈ వీడియోలో మీరు వినొచ్చు. వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. హలో, పేమెంట్ 8,000 చేస్తా ఫైనల్ అమౌంట్. 8,000 సార్? మీరు ఎంత పేమెంట్ ఉందో తెలుసా? ఫస్ట్ తెలుసు నాకు. ప్రిన్సిపల్ అమౌంట్ 27,000 ఉంది కదా. 10,850 ఉంది ఇప్పుడు సెటిల్మెంట్ అయ్యేది. అంత చేయలేను. ఒక 8,000 చెయ్యంటే ఏమన్నట్టు సార్ అది? హలో, చెయ్యంటే ఏమన్నట్టు? పేమెంట్ తీసుకోరు కదా. చెయ్యంటే ఏమన్నట్టు అంటే అంత కట్టలేనని మీనింగ్ సార్. అలాంటి మాటలు మాట్లాడకండి సార్ మీరు. మీకు నచ్చే మాటలు ఏమేమి మాటలు మాట్లాడాలో మంచి మంచి మాటలు నాకు రాసి పంపండి, అదే మాట్లాడతా. సార్ పేమెంట్ ఇస్తున్నాడు, పేమెంట్ చేయాలి ఫస్ట్. అది నేర్చుకోండి. ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఇష్టం ఉన్నట్టు ఏం మాట్లాడలేదు, క్లారిటీగా మాట్లాడినా. క్లారిటీ అది నువ్వు కాదా? ఫస్ట్ పేమెంట్ ఉన్న మాట్లాడు. ఏంది ఉన్న పేమెంట్ చేసి మాట్లాడు అంటున్నా. ఏం మాట్లాడాలి? అదే నీది కరెక్ట్ చేసుకో, పేమెంట్ చేసి ఫస్ట్ అంటున్నా. చేస్తా అంటున్నా కదా. పేమెంట్ చేస్తా, చెయ్యి మరి. అదే 10,850 ఉంది, చెయ్యి. టైం పడుతుంది. టైం ఇంకేం రోజులు? టైం ఏడుంది సార్? లేదా ఇంకా లేదు సార్. పేమెంట్ చేయండి ఇప్పుడు. ఎందుకు లేదు సార్? సార్ మీరు అవన్నీ చెప్పినా కదా, నేను టైం లేదు. మీరు ఎన్ని రోజులు అయితే పేమెంట్ చేయక? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఎన్ని సంవత్సరాలు చెప్పండి. సంవత్సరానికి ఎక్కువ అవుతుంది. పేమెంట్ చేయండి ఇప్పుడు. ఇప్పుడు లేదు సార్. మరి ఎప్పుడు అవుతుంది సార్? ఇంకా 8,000 అనుకుంటా ఇప్పుడే సార్. 8,000 అయితే అస్తే మేమే ఇస్తాం కదా. అత్తే పేమెంట్ అద్దానం కదా సార్. తెప్పియండి సార్. తెప్పియండి కాదు సార్, అది వచ్చేది ఉంటుంది ఖచ్చితంగా ఇస్తాము. కట్టేవాని కదా సార్. మీరు 27,000 సార్ సెటిల్మెంట్. అది మీకు ఎంత వస్తుంది చెప్పన్నా? 13,850 వస్తుంది మీకు. ఆల్రెడీ 3,000 తీసేసి సార్ వాళ్ళు లాస్ట్ పేమెంట్ చెప్పారు. ఇక 10,000 మీరు అంతా అంటున్నారు కాబట్టి 8,000 సారీ 10,850 ఉంది చెప్పారు. ఆ పేమెంట్ ఏంటంటే మళ్ళీ 8,000 అట్లా ఇట్లా మాట్లాడతారు. అదే సార్ వాళ్ళని రిక్వెస్ట్ చేసి నేను ఆ పేమెంట్ చేపిస్తే ఏంటండి, సార్ వాళ్ళను తెలుసుకొని లాస్ట్ పేమెంట్ ఏంటంటే 10,850 చేస్తే సెటిల్మెంట్ క్లోజ్ అవుతాయంటే చెప్పండి. ఇప్పుడు కస్టమర్ 8,000 అడ్జస్ట్మెంట్ చేయగలుగుతాడు. కస్టమర్ కి ఆర్థికంగా బాగాలేదంటే చెప్పండి కదా. చెప్పండి కదా లాస్ట్. అదే కదా 30,000 10,000 చేసిరు లాస్ట్ కి. అది అదే సార్ వెళ్తున్నా. ఇప్పుడు అంత అమౌంట్ లేదు కదా, అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు కదా. చెప్పినా కదా సార్, మీకు చెప్పినా ఆల్రెడీ. మీకు ఇట్లా అని చెప్పిన మీరు కూడా మాట్లాడారు కదా సార్ వాళ్ళతోటి. నేను మాట్లాడినా కానీ అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు ఇంకా అనుకున్న అమౌంట్ గురించి. అదే సార్ ఇప్పుడు చేయండి ఇప్పుడు పేమెంట్. ఇప్పుడు లేదు సార్. లేదంటే ఎట్లా సార్? మీరు చెప్పండి ఎట్లా చేద్దాం మరి. ఎట్లా అంటే పేమెంట్ చేయండి అని చెప్తున్నారు. లేదంటే మాకు అవన్నీ వెళ్ళలేదు సార్. మాకు మీరు అన్నారు కదా ఇందాక వేరే మాట్లాడక పేమెంట్ విషయం. నేను పేమెంట్ విషయమే మాట్లాడుతున్నా. పేమెంట్ చేయండి. సరే మాట్లాడు. పేమెంట్ చేయండి సార్ ఇప్పుడు. హలో, ఇప్పుడు లేదు సార్ పేమెంట్. అదే చెప్తున్నా కదా. అదే ఈ నెంబర్కి లింక్ పంపించమంటారా వాట్సాప్? లింకులు ఏం లేదు సార్, టైం పడుతుంది నాకు. టైం ఎక్కడ సార్? ఇంకా టైం లేదంటే టైం పడుతుంది అని చెప్తున్నారు. టైం లేదు సార్. టైం లేదు. మీరు సార్ వాళ్ళతో కూడా మాట్లాడేది కదా. నేను మాట్లాడిన సార్ వాళ్ళతో మాట్లాడినా, వినండి. సార్ వాళ్ళతో మాట్లాడినా, అమౌంట్ మాట్లాడినా. చేస్తాను చెప్పారు కదా. మీకు కాల్ చేయమని చెప్పాను సార్. 6 o'clock కాల్ చేయమని చెప్పాను కదా. చేసినా కదా. మరి ఏమైంది పేమెంట్ ఏమైంది మరి? 6కి చేసినా కదా, 6 o'clock చేసినా కదా. 6 o'clock చేసి కరెక్టే కదా, అమౌంట్ రాలేదు కదా. చెప్పిన అమౌంట్ నీకు ఏం చెప్పినా నేను ఆల్రెడీ. సార్ 6 o'clock పేమెంట్ చేస్తాను చెప్పిర్రు. ఏమై చేసిన 6 o'clock ఫోన్ చేసిన పేమెంట్ 6 o'clock ఎవరు చెప్పారు సార్ మీకు పేమెంట్ చేస్తాను నేను చెప్పానా? మరి ఏమని చెప్పారు? ఎందుకు ఏమన్నారు 6 o'clock? 6 o'clock క్లారిటీ ఇద్దామని ఫోన్ చేయమని చెప్పిన. క్లారిటీ ముచ్చట పెట్టమన్నా? ఇవ్వడానికి ఏమన్నా పేమెంట్ గురించి కదా మేము చేసేది. ముచ్చట పెట్టడానికి మీరు నా గర్ల్ ఫ్రెండ్ సార్? ముచ్చట పెట్టడానికి అది కాదు మరి. అందుకే కదా పేమెంట్ చేయి ఫస్ట్. నువ్వు లేదు పేమెంట్ లేదు. పేమెంట్ లేదా? లేదు సార్. చేయవా నువ్వు? పేమెంట్ చేయవా? టైం పడుతుంది సార్. హలో, ఇంకేం రోజులు సార్? ఇంకేం రోజులు టైం? సంవత్సరాలు గడుపుతుంది. ఇంకా టైం అంటావేంది?
ఏం చెప్పాలి మరి చెప్పండి. పేమెంట్ చేయండి సార్, మీరు ఫోన్ చేయండి, మీకు పేమెంట్ చేయండి ఫస్ట్. ఇప్పుడు టైం పడుతుంది నాకు, టైం లేదు సార్ అని చెప్తున్నా. టైం పడుతుంది అని చెప్తున్నా సార్ నేను. సార్ మీరు పేమెంట్ చేయండి చక్కగా. అరే టైం పడుతుందని చెప్తున్నా సార్, మీకు అర్థం కావట్లేదు సార్. మీకు టైం లేదా, మీకు అర్థమవుతుంది టైం లేదని చెప్తే? నాకు అర్థం కావట్లేదు. మరి నాకు కూడా అర్థమవుతుంది, నువ్వు ఫస్ట్ పేమెంట్ చేయి. జోకులు ఏకు చెప్తున్నా. జోకు లేకుండా మీరు జోకు చేస్తున్నారు. పేమెంట్ చేయి ఫస్ట్, పేమెంట్ చేయి ఫస్ట్. నువ్వు టైం పడుతుంది. నువ్వేం సార్, నువ్వు సార్ కాల్ మీ సార్, ఆ? కాల్ మీ సార్, సార్ అని పిలవండి. మీ పక్కింటి అబ్బాయి అనుకున్నావా? చైన్ నేను సార్ అనే పిలుస్తున్నా, సార్ అనే పిలుస్తున్నా. సార్ పేమెంట్ చేయండి సార్ అని అంటున్నా. టైం పడుతుంది సార్ నాకు, ఆ? టైం పడుతుంది నాకు. అదే ఇప్పుడు వేయండి, టైం లేదు సార్. టైం లేకపోతే ఏం చేద్దాం చెప్పండి. టైం లేదు సార్, సార్ టైం లేదు, పేమెంట్ చేయండి ఇప్పుడు. టైం తీసుకోండి సార్ మీరు. సార్ సార్ టైం లేదు, పేమెంట్ చేయండి ఇప్పుడు. టైం తీసుకోండి సార్. ఇంకెప్పుడు చెప్తావు చెప్పు, ఒకసారి నాకు చెప్పు. 8,000 వస్తే చేస్తా సార్. సార్ 8,000 రాదు సార్, అసలు మేము ఇచ్చేవాళ్ళం కదా, వచ్చి పేమెంట్ అద్దంటామా మేము? మీరు వద్దని చెప్పారు కదా, ఇప్పుడు నాకు అడ్జస్ట్మెంట్ అవ్వట్లేదు, అది మ్యాటర్. నేను చెప్పిన ఇన్ని రోజులు టైం ఇచ్చిన, అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. నీకు ఇంతకు ముందు కూడా టైం ఇచ్చిన నేను. ఏంటండి ఇందాక కూడా టైం ఇచ్చిన కదా సార్. మరి ఏమైంది, అడ్జస్ట్ చేసుకోరాలేదా? అదేగా చెప్పింది సార్. మాకు అవన్నీ చెప్పద్దు, మాకు పేమెంట్ చేయండి ఫస్ట్ మీరు. ఇప్పుడు ఏమంటారు చెప్పండి, ఫైనల్ ముచ్చట చెప్పండి, ఒకటే మాట చెప్పండి సార్. అదే లాస్ట్ పేమెంట్ కాబట్టి ఒకటే పాయింట్ చెప్పండి. ఆ పాయింట్ లో మొత్తం కన్వర్సేషన్ ఉండాలి. గంట చెప్పింది, గంట అవసరం లేదు, సీదా స్ట్రేట్ ఒకటే మాట్లాడండి సార్. సెటిల్మెంట్, లాస్ట్ సెటిల్మెంట్ ఈ రోజు చేస్తే క్లోజ్ అయిపోతుంది సార్, చేయండి. నేను ఏమంటున్నా ఒకటి వింటారా? చెప్పండి. నాకు ఇప్పుడు ఒక 8,000 అడ్జస్ట్మెంట్ అవుతుంది. ఇద్దరు ముగ్గురికి అడిగినా, వాడు 2 వీడు 2 వాడు 3 కొడితే 8,000 రెడీ అవుతుంది. అది ఆ అమౌంట్ నేను కడతా అని చెప్పి మీకు చెప్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. మీరు ఏమంటారు? 8 రాదు 10 వస్తుంది, 8 రాదు 10 వస్తుంది అంటే రాదు కాబట్టి రాదని చెప్తున్నాం కదా సార్. అక్కడ మేము ఆ పేమెంట్ తీసుకుంటాం కదా, తీసుకోండి కదా, మరి వచ్చి 8,000 అయిపోతుంది కదా, ఎంతో కొంత వచ్చింది కదా. అది రాదు మరి, సెటిల్మెంట్ కాదు అట్లా, ఓకేనా? అట్లా సెటిల్మెంట్ కాదు, 8,000 తీసుకుంటాం. లెటర్ పంపండి, లేదా సెటిల్మెంట్ కాకుండా లెటర్ పంపండి నాకు. అదే సెటిల్మెంట్ కాదు, నార్మల్ పేమెంట్ అయితే మీతో పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. మరి ఇప్పుడు ఎంత, ఒక నిమిషం. 27,125 ఉంది కదా, అందులో 8,000 కట్ అవుతుంది. ఇంకెంత ఉంటుంది మీది? 19,000 ఉంటుంది. మరి అది మీతో తర్వాత వేసుకుంటారా? నేను సెటిల్మెంట్ చేస్తాను సార్, మీకు అర్థమవుతుంది ఆ పాయింట్. సెటిల్మెంట్ మరి రాదని చెప్తున్నా కదా, 8,000 సెటిల్మెంట్ రాదని చెప్తున్నా కదా నేను. మీరు రాదని చెప్తారు సార్, ఇప్పుడు నాకు కట్టే పొజిషన్ నేను లేదని చెప్తున్నా కదా. మరి కట్ట పొజిషన్ ఏముంటావు, మరి ఎందుకు తీసుకున్నారు సార్? ఎందుకు తీసుకున్నారు అంటే, మీరు జాబ్ ఎందుకు చేస్తారు సార్? ఎందుకు తీసుకున్నావు నువ్వు? ఎందుకు చేస్తున్నావు జాబు? నీకు అది అనవసరం, నా పర్సనల్ అనవసరం. మరి నా పర్సనల్ అవసరం. లోన్ తీసుకున్నా తీసుకోవన్నా వద్దా, అది నా పర్సనల్. తీసుకున్నావు కదా, లోన్ తీసుకున్నావు కదా, కట్టు అంటున్నా. నువ్వు జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటున్నా. నువ్వు లోన్ తీసుకున్నావు కదా, ఫస్ట్ జాబ్ ఎందుకు చేస్తున్నావు చెప్పండి సార్, ఫస్ట్ ఆన్సర్ చెప్పండి. నీకు అర్థం కావట్లేదు చెప్పేది నేను. నువ్వు జాబ్ ఎందుకు చేస్తున్నావు? నువ్వు జాబ్ ఎందుకు చేస్తున్నావు అంటున్నా. నాకు చెప్పినావు నువ్వు జాబ్ చేస్తున్నావు. నీకు ఎందుకు చెప్పాలి నేను? నీకెందుకు చెప్పాలి? నేను లోన్ తీసుకున్నది నీకెందుకు చెప్పాలి? నువ్వు తీసుకున్నావు, నా దగ్గర లోన్ తీసుకున్నావు కదా. నీ దగ్గర మీ ఇంట్లోకి ఇచ్చేవాను లోన్. నాకు నా ఇంటి దగ్గర ఇచ్చిన, నువ్వు ఫస్ట్ పేమెంట్ పంపు, నాకు లెటర్ పంపు మీ ఇంటిది. నీకు ఎందుకు నా పర్సనల్? అరే నీ ఇంట్లోకి ఇచ్చిన చెప్పినావు సార్, నీ ఇంట్లో లెటర్ పంపంటున్నావు కదా. ఏ బ్యాంక్? నువ్వు అది మొబిక్విక్ నువ్వే పెట్టినా బ్యాంక్? అది నాదే అడ్రస్ నీ పేరు మీద పెట్టినావు. అది ఇప్పుడు కట్టు నాకు లెటర్ పంపు, నీ పేరుది. ఓనర్షిప్ ఉంటుంది కదా, అది పంపు నాకు ఒకసారి లెటర్. ఫస్ట్ పేమెంట్ కట్టినావు. ఓనర్షిప్ నీ పేరు మీద ఉన్నట్టు నాకు పంపు ఒకసారి మొబిక్విక్. ఇప్పుడు పేమెంట్ కట్టండి ఫస్ట్ అని చెప్తున్నాను. మీ పేరు మీద మొబిక్విక్ కంపెనీ ఉన్నట్టు పంపితే నేను పేమెంట్ ఆన్ ద స్పాట్ లో మొత్తం చేస్తా. నీకెందుకు పంపుతా, నేనెందుకు పంపుతా నీకు? కానీ ఇప్పుడు నీకు కంపెనీ చెప్పినావు కదా, లోన్ తీసుకున్నా ఇంట్లోకి ఇచ్చాను చెప్పావు కదా, డాక్యుమెంట్ పంపు, ఆన్ ద స్పాట్ లో టోటల్ పేమెంట్ చేస్తా మొత్తం. నువ్వు పిచ్చి సోది పెట్టా కానీ ఫస్ట్ పిచ్చి సోది నువ్వు పెడుతున్నావు. నా కంపెనీ నా ఇంట్లోకి ఇచ్చిన, నువ్వు ఎందుకు తీసుకున్నావు? పిచ్చి క్వశ్చన్ కదా ఇది, పిచ్చి పుల్గా క్వశ్చన్ కావాలి ఇవన్నీ. నువ్వు ఎట్లా మాట్లాడినావు? ఏం మాట్లాడినా? ఏం మాట్లాడినా? తప్పు చెప్పండి. ఏం మాట్లాడినా? నీ ఇంట్లోకి ఇచ్చినావా, నువ్వు ఇచ్చినావా అంటే లోన్ ఎందుకు తీసుకున్నావు అంటే, నేను ఏమన్నా జాబ్ ఎందుకు చేస్తున్నావా అన్న? మరి జాబ్ ఎందుకు తీసుకుంటు నీకెందుకు అన్నావు? మరి లోన్ ఎందుకు తీసుకుంటే నీకెందుకని నేను అడిగినా కదా. ఎందుకు తీసుకున్నది నా దగ్గర ఉండే కదా. నువ్వు అదే చెప్తున్నా కదా, నీ దగ్గరకే తీసుకున్నట్టు అంటే ప్రూఫ్ అంటావు కదా, నీ దగ్గర తీసుకోలేని చెప్తున్నా. నేను కంపెనీ దగ్గర అంతా సోది పెట్టాక నువ్వు ఫస్ట్ పేమెంట్ సోది నువ్వు పెడుతున్నావు, నేను కాదు. మరి పేమెంట్ చేసి మాట్లాడేవి మాట్లాడలే మాటలు, పేమెంట్ చేసి మాట్లాడితే మంచిగా ఉంటుంది. పేమెంట్ చేసినాక మీరు గర్ల్ ఫ్రెండ్ మాట్లాడడానికి పేమెంట్ చేసినాక. మరి అదే సరే ఉండు, పేమెంట్ చేత ఆ మాట లేదు, పేమెంట్ రూపంలో చూసి. ఏం పేరు నీ పేరు? నువ్వు ఫస్ట్ పేమెంట్ ఎన్ని రోజుల్లో జాబ్ ఎక్కి? నువ్వు ఫస్ట్ పేమెంట్ చేయాలి సార్. టైం పడుతుంది సార్. టైం లేదు సార్ అని చెప్తున్నా నేను. నేను టైం పడుతుంది అని చెప్తున్నా నేను. ఇప్పుడు పేమెంట్ ఇస్తావా లేదా నువ్వు? లాస్ట్
చేస్తావా లాస్ట్ చెప్తున్నా నీకు వెరీ క్లియర్ చెప్తున్నా, నేను 8,000 అయితే కట్టగలను. 8,000 అయితే మేము తీసుకుంటామని చెప్తున్నా, అది కాదని తీసుకోండి కదా చెప్తున్నా కదా, రిక్వెస్ట్ చేయండి పైనకి. రిక్వెస్ట్ కాదు, అది కాదు కాబట్టే కదా ఇంకా రిక్వెస్ట్ ఎట్లా ఇస్తారు. నువ్వు మీ ఐడి కార్డు పెట్టండి, 27,000 మీ ఐడి పెట్టండి. 27,000 మీకు 8,000 ఎట్లా అడగబోతుందో నాకు అర్థమవుతలేదు. ఎట్లా అడుగుతుంది మీకు 10,000 ఎట్లా అడుగుతుంది నాకు అర్థం కావట్లేదు సార్. మీరు ఎట్లా అడుగుతారో నాకు అర్థం కావట్లేదు. ఇంత కస్టమర్ ఇంత ప్రాబ్లం చెప్తున్నా 10,000 ఎట్లా అడుగుతారో నాకు అర్థం కావట్లేదు నాకు. తీసుకోలేదు పేమెంట్ లోన్ తీసుకున్నావు కదా, అసలు ఎందుకు తీసుకోండి లోన్ కట్టనప్పుడు. నేను లోన్ విషయం అన్నా, నువ్వు జాబ్ ఎందుకు చేస్తున్నావు మరి చెప్పు. మరి నువ్వు లోన్ ఎందుకు తీసుకున్నావు, నువ్వు జాబ్ ఎందుకు చేస్తున్నావు చెప్పు కదా. నాకు చెప్పినావు జాబ్ చేస్తున్నావు అని. నీకు ఎందుకు చెప్పాలి నేను? నేను ఎందుకు చెప్పాలి లోన్ తీసుకుంటే? అప్పుడు నీకు లోన్ తీసుకున్నావు కదా, నేను ఎందుకు చెప్పాలి లోన్ ఎందుకు తీసుకున్నాను? నువ్వు లోన్ తీసుకున్నావు మరి పేమెంట్ నువ్వు జాబ్ ఎందుకు ఇస్తున్నావు చెప్పు కదా నాకు. పేమెంట్ చేయండి సార్ ఫస్ట్, పేమెంట్ చేయండి. మరి నువ్వు జాబ్ ఎందుకు ఇస్తున్నావు చెప్పు, చేస్తా పేమెంట్. అప్పుడు ఏంటంటే నువ్వు నిజంగా సోదిగానే ఉన్నట్టున్నావు, నాకు అర్థం. నువ్వు పెద్ద సోదిగా ఉన్నావు కదా. నువ్వు ఇప్పుడు పేమెంట్ చేస్తావా? టైం పడుతుంది. అవునా, మీ ఆల్టర్నేట్ మీ రిలేషన్ మీ ఫ్యామిలీకి చేస్తాను. ఆల్టర్నేటివ్ కలిసి నీ పెయ్యి వెళ్ళగొడతానే వచ్చి నేను చూడు దెబ్బలు పడతాయి నీకు బాగా. ఏంటి ఆల్టర్నేట్ కాల్ చేస్తే దెబ్బలు తింటావు అంటున్నా. నువ్వు కూడా పడతావు ఫస్ట్ పేమెంట్ ఇంటికి ఆల్టర్నేట్ కాల్ చేసి ఏజెంట్ ఇంటికి పంపు. నేను సరే పెయ్యి బాగా పగలగొట్టి పంపిస్తా. చేస్తున్నా బాయ్ ఉండు. హలో సార్, పేమెంట్ చేస్తారా? మీ ఆల్టర్నేట్ నెంబర్ వాళ్ళకి వేయమంటారా? అదే లాస్ట్ ఇయర్ అడుగుదామని వేస్తున్నాను. నువ్వు ఆల్టర్నేట్ నంబర్స్ కాల్ చేస్తే నీ జీవితంలో నీ దగ్గర కేసు క్లోజ్ కాదు, రాసుకో, స్టాంప్ వేసుకో. ఆయన ఏమి ఇస్తే నువ్వు పేమెంట్ మరి అదే ఇప్పుడు పేమెంట్ చేస్తే అయిపోతుంది కదా. ఇప్పుడు లాస్ట్ అదే ఏమన్నా మేము పేమెంట్ చేస్తా అంటే నేను వాళ్ళకి వెయ్యా, పేమెంట్ వేయాలంటే వాళ్ళకి వేస్తాను. మీ రిలేటివ్స్ మీ ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు కదా, మీ ఇంటికి వస్తే వాళ్ళు నెంబర్స్ ఉన్నాయి కదా. నా ఇంటి పక్కన ఇయ్యాను ఫోన్. డిఫరెన్స్ వాళ్ళు ఉన్నాయి సార్, మీరు పేమెంట్ చేస్తారా? నేను వాళ్ళకి వేయాలా అని అడుగుతున్నాను అంతే. నా ఇంటి పక్కన నా పక్కనే ఉన్నాడు, వాడికి ఫోన్ ఇస్తా అంటున్నా కదా, అంటున్నా మాట్లాడు. నేను ఫోన్ చేస్తా, నేను మీ ఫ్యామిలీ వాళ్ళకు రిలేటివ్స్ వాళ్ళకి నేను చేస్తా. నా ఫ్యామిలీ పక్కనే ఉన్నారు కదా, మాట్లాడు, ఇస్తా ఫోన్ ఇస్తా. మీరు అదిగా చెప్పేయండి, పేమెంట్ చేస్తా అంటేనేమో వాళ్ళకి చెయ్య అంటే ఇక లాస్ట్ ఇయర్ అడుగుదామని. నేను కూడా బాగుండదు కదా, పరుగు పోతుంది కొంచెం. నీ పేరు చెప్పగలుగుతావు ఒకసారి? రాహుల్ సార్, రాహుల్ ఫ్రమ్ మోబిక్విక్ జిప్ పే లెటరా? అవును సార్. ఎక్కడికి నుంచి కాల్ చేస్తున్నావు? మేము హర్యానా గురుకులం సార్. హర్యానా? అవును సార్. తెలుగు స్టేట్ జాబ్ దొరకలేదా నీకు? హర్యానా ఊరికి సార్ ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారా లేదా? పేమెంట్ 8,000 అయితే చేస్తా, కానీ నువ్వు దమ్కి ఇస్తున్నావు చూడు, నాకు దమ్కి ఇచ్చిన వల్ల 1,000 తగ్గుతుంది. మరి సార్ నేను చెప్పిన కదా లాస్ట్ 10,000 మీ గురించి నేను అది మాట్లాడిన, అది కూడా 13,000 అయ్యేది. 8,000 వస్తే నేను చేస్తా, కానీ దమ్కి వస్తే 8,000 కాస్త 7,000 చేస్తా. చెప్పాను, ఒక్కొక్క దమ్కి ఒక్కొక్క 1,000 తగ్గిస్తా. నేను చెప్పాను లాస్ట్ కి వస్తే నువ్వు అక్కడికి తెగించిన పరుమతి ఇస్తావు అనుకో, నువ్వు చేసిన నా పరిచయం పోదు. నేను ఎట్లా మేనేజ్ చేసుకుని నాకు తెలుసు. మీలాంటి కొడుకుల గురించి చాలా అందరూ మా ఫ్యామిలీ మొత్తం చెప్పేచ్చా. సరే ఉండు అయితే నేను వాళ్ళకి చేస్తా. ఉండు, మీరు మాట్లాడదు, నువ్వు పేమెంట్ సార్ ఎట్లా వస్తుందండి? ఇప్పుడు చేస్తావా లేదా నువ్వు? కుక్క గరిచిందా? కుక్క నీ గరిచింది కావచ్చు. సార్ మంచి ఇప్పటిదాకా బాగానే మాట్లాడినావు కదా, ఇప్పటిదాకా మళ్ళీ ఎడి కుక్క కలిసినట్టు అట్లా వేస్తున్నావు. నువ్వు మంచి మాట్లాడు కానీ ఫస్ట్ నువ్వు పేమెంట్ మంచి కాదు, ఎడి కుక్క కలిసినట్టు అట్లా వేస్తున్నావు. మరి నువ్వు కదని మాట్లాడే చెప్తున్నా, నేను కూడా మాట్లాడతా. నీవు మాట్లాడినా కొను మళ్ళా నల్ల మొహం అయితే చెప్తున్నా. అచ్చా అనుకుంటున్నావు? అవునా? నీకుంది కదా? నాకుంది, నాకు తెలుసు. నీకు లేదని చెప్తున్నా కదా సీన్ నీకు. సరే సరే అంటే వేరే జాబ్ దొరకలేదు ప్రపంచంలో నీకు? వాళ్ళకి చేస్తున్నా ఇచ్చేది పోతే చెప్తున్నా ఫస్ట్ టైం. నేను అదే ఒకటే చెప్తాను, ఒక్కడికి కాల్ వెళ్ళిందంటే జిప్ లెటర్ పేమెంట్ భూస్థాపితం అయిపోతుంది. నేను పేమెంట్ ఇప్పుడు నువ్వు పేమెంట్ అయితే ఇప్పుడు పేమెంట్ చేయంటావు నువ్వు. నేను ఏం చెప్తున్నా వింటవా? కాదు నేను చెప్తాను ఫస్ట్. నువ్వు నాకు దమ్కి ఇచ్చి వేరే కాల్ చేస్తే నాకు వచ్చే నష్టం 0. అర్థమైందా? ఏమో అనుకుంటే ఎవడికో కాల్ చేసి భయపడిపోయి పేమెంట్ చేస్తా అని చెప్పేసి ఏదో ఫీల్ అయిపోకు. ఇక్కడ అందరు కస్టమర్ అట్లా ఉండరు. నువ్వు ఎవరికి కాల్ చేసుకున్నా నీ టైం బొక్క తప్ప నాకేం బొక్కే ఉండదు. అంతేనా? అంటే అయితే నువ్వు పేమెంట్ చేయంటావు. నేను పేమెంట్ చేస్తా ఉంటాను కదా 8,000. మరి చెయ్యరా? ఇప్పుడు 8,000 రాదని చెప్తున్నా కదా. నువ్వు 8,000 రాదని నువ్వు ఎన్ని అత్యుత్సాహం ప్రదర్శించి అక్కడ ఇక్కడ కాల్ చేస్తే నీ దెబ్బలు తింటావు. నువ్వు కూడా పడతావు దెబ్బలు. ఎక్కువ రోజులు ఉండవు అని చెప్తున్నా. ఏం పేరు అన్నావు ఇందాక? సరే ఇప్పుడు పేమెంట్ ఎట్లా నీకు ఎందుకు అవన్నీ? పేరు చెప్పి ఇంకోసారి చెప్పు, మంచిగా పేరు.
పేరు చెప్పినా కదా, రాహుల్. రాహుల్ కొద్దిగా మంచిగా పని చేసుకో రాహుల్. దెబ్బలు తిన టైం వచ్చింది నీకు. నీకు కూడా బాగా ఈ టాప్ అయితే మరి. అదే అన్న ఈపు పగిలిపోతుంది ఇట్లా 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 రికవర్ చేస్తే ఆర్బీఐ గైడ్లైన్స్ పక్కన పెట్టి. ఈ టాప్ చేస్తా అంటున్నావు, ఎక్స్ఎల్ మాట్లాడుతున్నావు. నువ్వు అదే చెప్తున్నా కదా, నువ్వు నాకు ఇంటి ముందుకు వస్తావు, నువ్వు ఎక్కడో పొక్కలో కూర్చొని మాట్లాడతావు, నాకు ఐడియా ఉంది కదా. అరే ముందుకు వచ్చి మాట్లాడడానికి నీకు వణిగిపోతుంది. ఫస్ట్ పేమెంట్ చేసి మాట్లాడు. ఎన్ని రోజులు అయిన రాహుల్ నువ్వు జాబ్ ఎక్కి? నువ్వు నీకు ఎందుకు అవన్నీ రాహుల్ ఎన్ని రోజులు అయిన రాహుల్ జాబ్ ఎక్కి? నువ్వు ఫస్ట్ పేమెంట్ చేస్తావా లేదా? పిల్లని బిగాన్లాగా నువ్వు బెదిరిస్తున్నావు కస్టమర్ కి. నువ్వు ఫస్ట్ పేమెంట్ చేస్తావా లేదా? పిల్లని బిగాన్లా చేస్తున్నావు అంటున్నా. శాలరీ నీకు అవన్నీ ఎందుకురా? చెప్పురా రాహుల్. హలో రాహుల్ గా చెప్పురా శాలరీ అంటే ఇన్సెంటివ్ ఎంత వస్తుంది? నా పేమెంట్ చేస్తే ఎంత వస్తుంది నీకు? సరే ఇప్పుడు పేమెంట్ చేస్తున్నారా లేదా? నా పేమెంట్ చేస్తే ఎంత వస్తుంది నీకు చెప్పు. అత్తే లక్ష. ఆ లక్ష తీసుకున్నా 25,000 కట్టేసాయి. నీ పేమెంట్ వస్తేనే లక్ష అవుతుంది. నాకు లక్ష కాదు, ఒక పని చేయి, నాకు 20,000 కొట్టు, నేను 10,000 కట్టేస్తాను. ఫస్ట్ నువ్వు కట్టు, తర్వాత నేను కొడతాను. లక్ష కొడతావా? పక్క మాట మార్చొద్దు మరి. ఫస్ట్ నువ్వు పేమెంట్ చేసి మాట్లాడు. చెప్తున్నా రాహుల్, టైం పడుతుంది రాహుల్, అర్థం కావట్లేదా నీకు? లేదు సార్, ఇప్పుడు లాస్ట్ సీరియస్ అడుగుతున్నాను, నీకు జోకులు చేయకు చెప్తున్నా. ఫస్ట్ పేమెంట్. జోకులు ఏం లేదు, నేను చెప్తున్నా. జోకులు ఏనికి నా బొమ్మది నీ దగ్గర జోకులు ఏనికి నాకు ఎవరు దొరకలేడు అన్న పక్కన నీతోనే జోకులు వేస్తున్నా నేను. వాళ్ళకి చేస్తలే ఉండి లైన్ వేసుకో కదా. ఓ పని చేయి, నేను వాడకి కాల్ చేయకు, నాకు శత్రువు ఉన్నాడు, వాడి నంబర్ ఇస్తావు, వాడికి కాల్ చేసి నీ నంబర్ ఇచ్చి లోన్ తీసుకున్నాను చెప్పేసి వాడికి సాగు దొబ్బని. మీ ఫ్యామిలీ వాళ్ళకు రిలేటివ్స్ అదే చెప్తున్నా. ఫ్యామిలీలో కొంతమంది శత్రువులు నాకు, నేను ఏమంటున్నా వింటావా? వాళ్ళ నంబర్లు ఇస్తా, నీకు ఇంకా అవసరం ఉంటే 200 పెట్టి రీఛార్జ్ చేస్తా, వాళ్ళకే ఫోన్ చేయను. మళ్ళీ ఇద్దరు ఎడుకోవచ్చు అని మళ్ళీ చేస్తున్నా అంతే. అట్లా లేదు రాహుల్, పేమెంట్ మొత్తమే కట్ట కదా రాహుల్. నువ్వు రాహుల్ దమ్కి ఆడియో సార్ కైండ్లీ రెస్పాన్స్ ఇవ్వండి సార్, సైలెంట్ గా ఉంటే. హలో సార్ గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. అవునమ్మా, ఎవరు? నమస్తే సార్, నా పేరు అంజలి సార్, నేను మనీవీబీ నుంచి కాల్ చేస్తున్నాను. చెప్పండి మేడం. సార్ మనీవీబీ పేమెంట్ పెండింగ్ ఉంది సార్, 443 days నుంచి పేమెంట్ పెండింగ్ లో పెట్టారు. అవునమ్మా. సార్ రీజన్ ఏంటి సార్? బిజినెస్ లాస్ అయిందమ్మా, బిజినెస్ క్లోజ్ చేశాను. బిజినెస్ లాస్ ఉందా? యాజ్ పర్ గా మేము ఇక్కడ చెక్ చేస్తే ప్రతి లాస్ట్ మంత్ కూడా మీరు ఇదే చెప్పి నేను నెక్స్ట్ మంత్ పే చేశాను అని చెప్పినట్టు అప్డేట్ కూడా ఉంది సార్. అది కూడా ఇప్పుడు అట్లీస్ట్ మీరు ఫుల్ అమౌంట్ కాకపోతే సెటిల్మెంట్ అన్నా చేసుకోండి సార్. సెటిల్మెంట్ తీసుకుంటా, కొంచెం టైం పడుతుందమ్మా. సార్ లాస్ట్ మంత్ నుంచి ఇదే చెప్తా ఉన్నారు కదండి, లాస్ట్ మంత్ కూడా మీరు ఇదే చెప్తే వాళ్ళు ఈ మంత్ కోసం మీరు 500 వాళ్ళు పెట్టుకున్నారు. సో ఈ మంత్ లో కూడా మీరు సేమ్ రొటీన్ గా చెప్తాను, నెక్స్ట్ మంత్ అంటే అది ప్రొలాంగ్ అవుతుంది, కానీ మీరు ఎక్కడ ఇది చేయడం లేదు కదా. అట్లీస్ట్ పార్టిల్ అమౌంట్ అన్నా పే చేయడం లేదు, లేదా సెటిల్మెంట్ అన్నా చేసుకోవడం లేదు, ఈఎంఐ అమౌంట్ అన్నా పే చేసుకోవడం లేదు. మరి మీరు మనీ వచ్చేటి ఉన్నామ్మా, ఇంకా రాలేదు. అదే ఎప్పుడు వస్తుంది సార్? ఏ ఇష్యూ ఏంటి, ఎందుకు డిలే అవ్వడం? బిజినెస్ లాస్ అని అన్నారు, ఇప్పుడు మరి బిజినెస్ ఏం పెట్టుకోలేదా? పెట్టలేదమ్మా, 1.5 year నుండి ఖాళీగానే ఉన్నా. మనకు ఇచ్చేవాళ్ళు టైం పెట్టిర్రు, అవి రాగానే సెటిల్మెంట్ తీసుకుంటాను. అదే ఎప్పుడు అవుతుంది? అది టైం పడుతుందమ్మా, వాళ్ళు కరెక్ట్ టైం చెప్తలేరు. ఎప్పుడు అడిగినా అది మీ పర్సనల్ థింగ్ కదండి, మీరు లోన్ తీసుకొని 1.5 year నుంచి పేమెంట్. ఏదైనా డబ్బుల సమస్య కదమ్మా, ఇప్పుడు డబ్బులు ఉంటేనే కదా. ఒక నిమిషం, డబ్బుల సమస్య సార్. ఇప్పుడు చూడండి, 35 సంవత్సరాలు మీది, ఇప్పుడు 35, 36 ఉంటాయా? మీరు ఈ టైంలోనే డిఫాల్టర్ అయిపోయి ఉండి నాకు రాలేదు, నా బిజినెస్ లాస్ అయిపోయింది, ఇంకా వాటి కోసం వెయిట్ చేస్తున్నా అని చెప్పి ఏదో టీనేజ్ పిల్లలు చెప్పినట్టు చెప్తా ఉన్నారు. ఎందుకు ఒక్కసారి ఆలోచించండి, మీ ఫ్యూచర్ ఏమవుతుంది, సిబిల్ ఏమవుతుంది, రెఫరెన్స్ రీచ్ అవుతే ఏమవుతుంది, అన్నీ ఆలోచించండి. అట్లీస్ట్ ఆలోచించండి, ఏదైనా ఒక స్టెప్ అవుట్ తీసుకోండి. ఏది లేకుండా వచ్చేది మాట్లాడితే 35 years అయితే బిజినెస్ చేయొద్దా, చేస్తే లాస్ కావద్దా? ఒకటి. రెండోది, టీనేజ్ పిల్లలే చేస్తారు కానీ 35 years ఉన్నోళ్ళు చేయొద్దా? నా సివిల్ అర్థమైందా? మీకు చెప్పింది అర్థమైందా? నేనేమన్నాను, ఇచ్చేవాళ్ళు ఇంకా ఇవ్వాలి, వాళ్ళు ఎప్పుడు ఇస్తే అప్పుడు చేస్తా అంటున్నారు కదా. టీనేజ్ వాళ్ళు చెప్తారు సార్, ఒక 35 years ఉన్న వాళ్ళకి బాధ్యత అంటే ఇంకెక్కువ తెలిసి ఉంటుంది, ఓకేనా? వాళ్ళు అంటే నా సివిల్ పోకూడదు, నేను అది సివిల్కి ఉండాలి, నా రెఫరెన్స్ కాల్ వెళ్ళొద్దు, నేనంటే ఎంతో కొంత పేమెంట్ ఇంత చేసుకొని పలానా డేట్కి పే చేస్తారని చెప్పుకోవాలి, ఈ అవగాహన ఉంటుందని చెప్పి చెప్తా ఉన్నాను. మిమ్మల్ని నా సివిల్ పోయినా పర్లేదు, ఎందుకంటే నేను ఆల్మోస్ట్ లాస్ అయ్యి ఉన్నాను. ఇంకొకటి, రిఫరెన్స్ కాల్ ఎందుకు వెళ్తుంది? నేను లిఫ్ట్ చేయకుంటే నేను రెస్పాన్సిబిలిటీ. అట్లేం లేదే, మీరు రిసీవ్ చేస్తేనే, రిసీవ్ చేయకపోతే కాల్ చేయాలి, రిసీవ్ చేస్తే కాల్ చేయకూడదు అన్న రూల్ ఏం లేదు సార్. రూల్ ఏం లేదా? రిఫరెన్స్ కాల్ ఎందుకు తీసుకున్నారు మీరు? మీరు పేమెంట్ చేయకపోతే కూడా వాళ్ళ కాల్స్ వెళ్తూ ఉంటాయండి, అది మీకు తెలీదా? మీరు ఒకసారి లోన్ అగ్రిమెంట్ కి వెళ్ళి క్లియర్ గా ఒకసారి చెక్ చేసుకోండి సార్. అంటే నేను లిఫ్ట్ చేసిన, నేను ఫోన్ కాల్ ఆన్సర్ అయినా, నేను సమాధానం చెప్పినా రిఫరెన్స్ కి వెళ్తాయా?
పేమెంట్ చేయకపోతే రెఫరెన్స్ వెళ్తా ఉంటాయి సార్ కాల్స్. వాళ్ళు చేస్తారా అది మేడం? చెప్తా ఉన్నానండి. వాళ్ళు వాళ్ళు చేస్తారంటే నెంబర్ ఇచ్చింది మీరే కదండి. వాళ్ళని అనిల్ కుమార్ లోన్ తీసుకొని పేమెంట్ చేయడం అని చెప్తారు. ఇప్పుడు నా పేరే పెట్టారు, మీరు నా నెంబరే పెట్టారు, మీరు లోన్ తీసుకున్నారు, మీరు కట్టలేదంటే నాకు ఫోన్ వస్తుంది. 1-2 సార్లు అవునా సరే చెప్తాను, నాకు తెలిసిన అతను లేకపోతే నేను ఏదో ఒకటి చెప్తా. సరే నేను వాళ్ళకి చెప్తాను. మేడం మేడం ఆగండి, సో లోడ వాగండి, పాయింట్ టు పాయింట్ మాట్లాడదాం. మీరే మొత్తం కంటిన్యూ మాట్లాడారు. లొడలొడ బాగట్లేదు. నేను కూడా మీకు బాధ్యతగా మాట్లాడుతున్నాను, కరెక్ట్ గా మాట్లాడు. నేనేం రిఫరెన్స్ నెంబర్ ఎందుకు ఇస్తారంటే నా మొబైల్ రీచ్ కాకుండా నేను ఆన్సర్ చేయకుండా ఆల్టర్నేట్ గా ఒకటి ఉండాలని రిఫరెన్స్ నెంబర్ తీసుకుంటారు. అది మీరు అనుకునేది సార్. మీరు అనుకునేది ఏంటి చెప్తాను కదా ఇప్పుడు నేను పేమెంట్ చేయకుండా కాల్స్ వెళ్తాయని చెప్పేసి. ఇప్పుడు నేను చేయట్లేదు, కాల్స్ వెళ్తాయి, వాళ్ళు చేస్తారా? అది మీ బాధ్యత. వాళ్ళు చేయక వాళ్ళు ఎందుకు చేస్తారు? అంటే నాకు మనీ ఇచ్చినప్పుడు వాళ్ళకి కనుక్కొని ఇచ్చిరా? మరి నెంబర్లు ఎందుకు అప్డేట్ చేశారు? అంటే వాళ్ళకి చెప్పకుండానే మీరు అప్డేట్ చేశారా? వాళ్ళకి చెప్పలేదు అంటే అది మీ తప్పు. మీరు పర్మిషన్ లేకుండా మీరు కన్ఫర్మేషన్ తీసుకోవాలి కదా. వాళ్ళ కరెక్ట్ నెంబర్లు తప్ప నేను కరెక్ట్ నెంబర్లు ఇచ్చినా మీకేం తెలుసు? ఇప్పుడు కాల్స్ బ్యాకప్ లో వెరిఫికేషన్ అబ్బాయి ఉంటాయి. నాకు ఎవరో తెలియదు. మీరు అప్పుడు కన్ఫర్మ్ చేసుకున్నారా? వెరిఫికేషన్ చేయకుండా ఏ ఎడ్డోళ్ళకే మేము ఇక్కడ ఏం అప్డేట్ చేయరు ఎవరైనా. అర్థమైందా? మీరు అప్డేట్ చేసి అప్పుడు మనీ తీసుకున్నప్పుడు వెరిఫికేషన్ చేశారా? రిఫరెన్స్ నెంబర్ కు వెరిఫికేషన్ చేశారా? మాట్లాడదు. నేను క్వశ్చన్ వేస్తే ఆన్సర్ చెప్పండి. నేను మనీ తీసుకున్నప్పుడు రిఫరెన్స్ మేడం అడిగిన దానికి సమాధానం చెప్పండి. నేను మనీ తీసుకున్నప్పుడు రిఫరెన్స్ కన్ఫర్మ్ చేశారా? కన్ఫర్మ్ చేసుకున్నారా? బ్యాకప్ ఖచ్చితంగా కన్ఫర్మేషన్ అవుతుంది. చేసుకున్నారా? బ్యాకప్ లో ఖచ్చితంగా అవుతుంది. అయితే నెంబర్ అయిందా? మిమ్మల్ని అడుగుతున్నా అయిందా అని అడుగుతున్నా. అవుతుంది కాదా? అయింది అని చెప్తాను కదా. అయిందా? అయింది. ఎవరి నెంబర్ ఇచ్చినా నేను అవన్నీ మీకు చెప్పడానికి లేదు. అర్థమైందా? మీకు తెలీదా మీరు ఎవరి నెంబర్ ఇచ్చారు ఏంటి అని చెప్పేసి? నేను ఎవరి నెంబర్ ఇవ్వలేదు. ఎవరి నెంబర్ ఇవ్వకుండా లోన్ ఏం తీసుకోరు సార్ ఇక్కడ. రెఫరెన్స్ నెంబర్ కంపల్సరీ మ్యాండేటరీ కంపల్సరీగా పెట్టాలి. నేను పెట్టలేదు అంటున్నా కదా, నేనే కదా. మీరు పెట్టక నెంబర్లు ఎట్లా వస్తాయి? యాదగిరి నెంబర్ ఎవరు అప్డేట్ చేశారు? ఎవరు? నువ్వు పెట్టిన నెంబర్ ఎట్లా అప్డేట్ అయింది ఇక్కడ? యాదగిరి నా లైఫ్ అవునవును. అందుకేనా నాకు సార్ అబద్ధాలు 35 సంవత్సరాలు మీదకి వచ్చినా కూడా అబద్ధాలు చెప్తాను చూడండి. అసలు మీకు ఏమని తెలియదు. 35 ఉంటాయి 40 ఉంటాయి అమ్మా, నీకేం సంబంధం? అది 30 సంవత్సరాలు లోన్ తీసుకోవద్దు. 30 సంవత్సరాలు లోన్ ఎందుకు ఇచ్చినావు? 35 సంవత్సరాలకు లోన్ ఎందుకు ఇచ్చినావు? 22 సంవత్సరాలు తీసుకున్నా కరెక్ట్ గా పేమెంట్ కడుతున్నారు. మీలా 30 సంవత్సరాలు వచ్చి ఒక దాంట్లో ఉండి కూడా ఎవరు పేమెంట్ చేయకుండా లేరు. అర్థమైందా? మీరు అలా డిలే చేస్తున్నారు. నేను పేమెంట్ చేయని చెప్పినా? పేమెంట్ చెయ్యని చెప్పినా? లాస్ట్ మంత్ నుంచి చెప్తున్నా ఉన్నారు కదా, మరి లాస్ట్ మంత్ పేమెంట్ ఎందుకు చేయలేదని అడుగుతా ఉన్నాను. ఉన్న ప్రాబ్లం చెప్పినా కదా, బిజినెస్ లాస్ అయింది, నీ సెటిల్మెంట్ తీసుకుంటాను చెప్తున్నా కదా. 1.5 year అయిపోయింది కదా, మరి లాస్ట్ మంత్. అవును, 1.5 year నుండే నా బిజినెస్ లాసే క్లోజ్ చేసిన. అప్పటి నుంచి మరి ఏం పనులు చేయకుండా ఇంట్లోనే ఉన్నారా? ఏం చేయట్లేదు, ఖాళీగా ఉన్నా. ఫస్ట్ అయిపోయినా మీకు. ఫోన్ రీఛార్జ్ ఎవరు చేశారు సార్? ఫోన్ రీఛార్జ్ కూడా డబ్బులు లేవు. మరి ఇప్పుడు రీఛార్జ్ లేకపోతే కాల్ ఎట్లా కలుస్తుంది? అప్పుడు బిజినెస్ నచ్చినప్పుడే 1 year వేసుకున్నా, అది కూడా అయిపోతుంది, ఈ మంత్ లో అయిపోతుంది. అదే చెప్తున్నాను కదా, కరెక్ట్ గా ఏజ్ తగ్గట్టే మాట్లాడుతున్నారు. ఏజ్ ఎందుకు వస్తుందమ్మా నీకు లోన్ కి? నువ్వు ఫస్ట్ నుండి ఏజ్ అంటావు, నీ ఏజ్ ఏంది? నీ అర్హత ఏంది? నా అర్హత ముందు మాట్లాడే బదులు నీ అర్హత తెలుసుకో. ఫస్ట్ లోన్ కట్టే అర్హత ఉన్నోడు లోన్ ఫస్ట్ నుండి ఏజ్ ఎందుకు వస్తుందమ్మా? రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు నేను కూడా రెస్పెక్ట్ ఇచ్చాను. నేనేం బూతులు మాట్లాడుతున్నాను అమ్మా అంటున్నా. ఇప్పుడు నువ్వు అంటా ఉన్నారు కదా, మీరు అంటా ఉన్నారు కదా క్లియర్ గా, ఏమని? నీకేం అర్హత ఉందని బట్టి, నీ అర్హత ఉన్నట్టు నీకు అర్హత ఉందంటేనే తీసుకోవాల్సింది కదా సార్. నీకు ఏజ్ తో నీకేం సంబంధం అంటున్నా? ఫస్ట్ నుండి ఏజ్ ఎందుకు అంటున్నావు? అవును, ఎందుకంటే ఈ ఏజ్ లో మీరు డిఫాల్టర్ అయిపోతే పర్మనెంట్ గా డిఫాల్టర్ ఉంటారు కాబట్టి చెప్తా ఉన్నాను. నా పర్సనల్ అమ్మా అది, నేను డిఫాల్టర్, నా పర్సనల్. నీకేంటి? నీకు ఇబ్బంది ఏంటి? డిఫాల్టర్ అయినప్పుడు లోన్ తీసుకోవద్దు మా దగ్గర. ఎందుకు ఇచ్చినావు? లోన్ ఎందుకు ఇచ్చినావు? ఎందుకు ఇచ్చినావు? ఎందుకు అప్లై చేశారు మీరు? అప్లై చేస్తేనే కాల్స్ ఎందుకు వచ్చినాయి? ఏం కాల్స్ వస్తాయి? మీరు లోన్ అప్లికేషన్ అప్లై చేస్తే తప్ప మీకు కాల్స్ రావు. కాల్స్ రాదే మాకు ఎట్లా తెలుస్తుంది? మనీ ఉందని నాకు ఎట్లా తెలుస్తుంది? ఎవరు పంపించారు? ఏ కంపెనీ కూడా మీరు ఏ దేనిలో క్రెడిట్ బిల్ లో తీసుకున్నా, ట్రూ బ్యాలెన్స్ లో తీసుకున్నా, ఏ దాంట్లో తీసుకున్నా, మీరు అప్లికేషన్ ఒకసారి ఫామ్ ఫిల్ చేసిన తర్వాతనే మీకు కాల్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. మీరు ఎలిజిబుల్ లో ఉన్నారు, లోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అని చెప్పి కాల్స్ అప్పుడు స్టార్ట్ అవుతాయి. ఉన్నారు కాబట్టి ఇచ్చినావు కదా, కొంచెం వెయిట్ చేయి, సెటిల్మెంట్ చేసుకుంటాను. వెయిట్ చేసే ఉన్నాం కదా. లాస్ట్ మంత్ కూడా మీరు ఇదే చెప్పారు. నేను నా క్వశ్చన్ అదే, లాస్ట్ మంత్ మీరు ఇట్లా బిజినెస్ లాస్ అయింది, నేను నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా సెటిల్మెంట్ చేసుకున్నాను చెప్పిన వ్యక్తి మళ్ళీ ఈ మంత్ రాగానే మళ్ళీ నెక్స్ట్ మంత్ అంటున్నాను. ఇప్పుడు కూడా అదే అంటున్నా, డబ్బులు వచ్చేటి ఉన్నాయి, రాగానే నీ సెటిల్మెంట్ తీసుకుంటా అని చెప్తున్నా. లాస్ట్ మంత్ సేమ్ డైలాగే కదా మీరు చెప్పేది. డైలాగ్ కదమ్మా, ఉన్నది ఫ్యాక్ట్, అది నిజాలది.
డైలాగ్ అట్లయితే ఏమైంది? పార్ట్ పేమెంట్ సినిమా లాగా చేసుకోండి. అనిపిస్తుందా పార్ట్ డైలాగులు పేమెంట్ కొట్టడానికి? చేసుకోండి. అనిల్ గారు పార్ట్ పేమెంట్ చేసుకొని మీకు కట్టుకోనికి అవ్వడం లేనప్పుడు ఒక అదే 2 అమ్మా, నెలల్లో పార్ట్ పేమెంట్ చేసుకోండి మరి. డబ్బులు రాగానే చేసుకుంటా, సెటిల్మెంట్ చేసుకుంటా, లేదంటే స్పాట్ చేసుకుంటా, లేదా ఆ క్లియర్ అమౌంట్ చేసుకుంటా ఏదో వచ్చేంత విధంగా. వరకు అట్లీస్ట్ పార్టిల్ అమౌంట్ అన్న పే చేసుకొని ఫైల్ హోల్డ్ లో పెట్టించుకోండి అంతే. అర్థమైందా? అట్లా చేయను, డైరెక్ట్ సెటిల్మెంటే తీసుకుంటాను. సెటిల్మెంట్ తీసుకుంటారు, మీ ఇష్టం వచ్చినప్పుడు పే చేస్తారు. మీకు ఎప్పుడు అమౌంట్ అంటే మీ ఇష్ట ప్రకారంగా చాటీ నడవడం లేదు సార్. మీకు ఏదంటే అది చేసుకోవడానికి ఒక రూల్ ప్రకారంగా రెగ్యులేషన్స్ ప్రకారంగా లోన్ ఇచ్చినప్పుడు లోన్ ప్రకారంగా మీరు చేసుకుంటే అది మీకైనా మంచిది, లోన్ ఎవరికైనా మంచిది. ప్రకారమే నా బిజినెస్ కు రన్నింగ్ ఉన్నప్పుడు 9 ఈఎంఐస్ కట్టేసిన. అందుకే కదా ఇన్ని రోజులు కూడా మీరు చెప్పింది అలా వినుకుంటా ఓకే ఓకే ఎవరిన్నారు? ఎవరినలే. నీకంటే రాసి నువ్వు ఒక్కటి మంచిగా మాట్లాడుతున్నావు, నీకంటే రాసిగా మాట్లాడిర్రు, రిఫరెన్స్ కాల్ చేసిర్రు, రకరకాలుగా టార్చర్ పెట్టిర్రు. నీ మీద ఒక్క కాలే కాదు, ఎన్ని చేయాలంటే అన్ని చేసిర్రు. కాల్స్ వస్తున్నట్టు ఎందుకంటే డైలర్ లో మీది పర్సనల్ గా కూడా తిట్టిరమ్మా, పర్సనల్ గా కూడా తిట్టిర్రు. అవన్నీ భరించినాం. మీరు ఇప్పుడు కాల్ చేసి నేను ఒక్కదాన్నే చేస్తున్నా అనుకోకు, ఇంతకుముందు చాలా రకాలుగా చాలా ఇబ్బంది పెట్టిర్రు. ఎక్కడా చెప్పలేదు నాకు ఒక్కదానే మీకు కాల్ చేస్తున్నాను, నేను ఎక్కడా చెప్పలేదు. మీరు లీగల్ టైం ఇచ్చినా అంటే టైం ఎవరు ఇవ్వలేదు, అప్పటి నుండి కాల్స్ వస్తున్నాయి, నేను చెప్తూనే ఉన్నాను. కానీ మీరు తీసుకుంటూనే ఉన్నారు కదా. వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళే కాల్ కట్ చేస్తారు. మేడం అయితే ఒకటి, ఇది డబ్బుల సమస్య. డబ్బులు ఉంటేనే క్లియర్ అవుతుంది, డబ్బులు లేని క్లియర్ కాదు. అర్థమవుతుంది అనిల్ గారు. మీరు ఇది కట్టుకోలేనండి, సెటిల్మెంట్ కి ఇంకా టైం కావాలన్నప్పుడు అట్లీస్ట్ పార్ట్ అమౌంట్ పే చేసుకొని అరే నాకు అవ్వలేదు ఇంకా కొంచెం టైం కావాలి, ఇప్పటికైతే నా దగ్గర ఇంత అమౌంట్ ఉంటే ఇంత కడుతున్నాను అని చెప్పి కట్టుకోండి. అట్లైనా సరే మీ అంతటా మీరు మాట్లాడి చెప్పారు పార్ట్ అమౌంట్ పే చేసుకుంటున్నాను, ఇంత టైంకి పే చేస్తారని చెప్పి ఫైల్ అని ఉంటుంది. కనీసం కస్టమర్ జెన్యున్ గా ఉన్నారు, ఇంత కాకపోయినా ఇంత కట్టుకొని ఫైల్ హోల్డ్ చేయమని చెప్పి ఇన్ని డేస్ వరకు టైం అడిగి మళ్ళీ అక్కడ సెటిల్మెంట్ చేసుకున్నారు అన్న మాట అయినా ఉంటుంది. అది కూడా లేక ప్రతి మంత్ ఇదే చెప్పుకుంటూ వస్తుంటే అవ్వదు అనిల్ గారు. డైరెక్ట్ గా చెప్తా ఉన్నా, ఇందులో మీది ఇది చేసుకొని ఏం లేదు. మీరు అనుకుంటారు ఈ కాల్స్ అప్డేట్ అవ్వాలి, ప్రతి కాల్ అనేది మీ సివిల్ అప్డేట్ అవుతుంది. కానీ మేడం నా దగ్గర కూడా ప్రతి కాల్ రికార్డ్ అవుతుంది, ప్రతి కాల్ నేను ఎక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలో అక్కడ పెడుతున్నాను. మీరు తిట్టినవి తప్పులేదు పెట్టండి, లేదు తప్పులేదు. మీరు ఒకవేళ ఇన్ కేస్ ఏజెంట్ ఎవరైనా మీరు తిట్టిరు, మీకు అబ్యూస్ చేశారు, మీకు పర్సనల్ గా ప్రతిదీ మాట్లాడారు, రికార్డ్ అవుతుంది నా దగ్గర. మీది ఎలా రికార్డ్ అవుతుందో ప్రతిదీ నేను కూడా రికార్డ్ చేసుకుంటాను. రికార్డింగ్ చేయండి సార్. అది మీకు ఇంకా మీకు చెప్పాలంటే ప్లస్ పాయింట్. ఇప్పుడు కొంత కస్టమర్స్ తెలియని వాళ్ళు రికార్డింగ్ చేయరు. ఇప్పుడు ఏజెంట్ తిట్టారు అని చెప్తారు, బట్ ప్రూఫ్ ఉండాలి కదా. ఇప్పుడు ప్రూఫ్ ఉందనుకుంటే ఓకే మేము ఏమన్నా యాక్షన్ తీసుకోవాలనుకుంటుంది. మేమైనా చెప్పేది మీ మంచి కోసం, బట్ మీ స్టిల్ మీరు ఇంకా మీ మైండ్ ఆఫ్ థాట్ అదే దాంట్లో ఉండాలి. నేను నాకు వచ్చిన తర్వాత చేస్తాను అరేంజ్మెంట్ అని కూడా చేసింది సార్. 1 year దాటిపోయింది. ఆల్రెడీ నేను డిప్రెషన్ లోకి వెళ్ళిపోతున్నాను. 5-6 lakhs అప్ అయింది, కొంచెం డబ్బులు వచ్చేటివి ఉన్నాయి. వచ్చిన తర్వాత నేను క్లియర్ చేసుకుంటాను, ఇబ్బంది పెట్టకండి, మీరు ఇబ్బంది పడకండి. సెటిల్మెంట్ తీసుకుంటాను. సెటిల్మెంట్ 9,500 చేంజ్ ఏమో చెప్పారు, కొంచెం మనీ అడ్జస్ట్ కాగానే నేను సెటిల్మెంట్ తీసుకుంటాను. మీకే కాల్ చేసి నాకు ఎవరు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు, వాళ్ళు కూడా టచ్ లో ఉన్నారు. 2 days ఒకసారి నాకు వాట్సాప్ లో టచ్ లో ఉన్నారు. డబ్బులు రాగానే నాకు వాట్సాప్ చేయండి సార్ అని టచ్ లో 2-3 days ఒకసారి చేస్తూనే ఉన్నారు మెసేజ్లు. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి, కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో వస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.